పాయసం వండితే ఆ పాలు, ఈ బియ్యం వేరువేరుగా ఉండకుండా కలిసిపోవాలి. ఆ కలిసిపోయినట్టుగా బెల్లం వేయాలనమాట. అలాంటి పాయసం, ఆ విందు భోజనం, అలాంటి ఆ పొంగలి పాయసం ఆ చేతిలో పెట్టుకుంటే మోచేతి దాకా కారాలి. అలాంటి భోజన పొంగలి అందరితో కూడి ఆరగించాలి స్వామి అని చెబుతూ ఉంది. కూడి ఇరుందు అన్నారు కదా! ఆ భాగవత గోష్ఠితో కలిపి ఆ ఆనందాన్ని మేము పంచుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. కళ్యాణ గుణాలు, నీ కళ్యాణ గుణాలు అందరితో కూడి మేము పంచుకోవాలి స్వామి. అలాంటి ఆ పాయసం మాకు కావాలి. ఈ పరంపదంలో ఈ జీవుడు అహమన్నమహమన్నం అంటూ ఆ పరమాత్మతోటి అంటారే, అలాంటిది మాకు కావాలి అని ఇవాల్టి రోజున ఈ పాసురంలో మన గోదా గోపికలు ఆ కృష్ణ పరమాత్మకి విన్నవించుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.